స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వర్స్టైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ధ్రువ నక్షత్రం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే అనేక వాయిదాల్ని ఫేస్ చేసింది. 10 ఏళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన ఈ ప్రాజెక్టు రిలీజ్ కి రెడీ అవుతుందన్న న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈసారైనా విక్రమ్ ధ్రువ నక్షత్రం సినిమా థియేటర్స్ లోకి వస్తుందా? ఇన్నాళ్ల వాయిదా పర్వానికి అసలు రీజన్స్ ఏంటి? విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ధ్రువ నక్షత్రం సుమారు 10 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సింబు హీరోగా సినిమా చేస్తాను అని ఒప్పుకున్న గౌతమ్ మీనన్ 2,40,00,000 అడ్వాన్స్ తీసుకుని మూవీ పూర్తి చేయకపోవడంతో ఆల్ ఇన్ పిక్చర్స్ బ్యానర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చాకే ధ్రువ నక్షత్రం విడుదలకి పర్మిషన్ ఇవ్వాలని కోర్టుని కోరడంతో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. ప్రెజెంట్ ధ్రువ నక్షత్రం సినిమా విడుదలపై కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ కి సంబంధించిన వివాదంలో ఇరువైపులా వాదనలు విన్న మద్రాసు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ శుక్రవారమే కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ధ్రువ నక్షత్రం విడుదలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ సినిమాలో రీతూ వర్మ విక్రమ్ కి జోడీగా నటించగా ఐశ్వర్య రాజేష్ కీ రోల్ ప్లే చేశారు. స్టైలిష్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాకా కాకా, ఎన్ఐ అరిందాల్, రాఘవన్ యాక్షన్ థ్రిల్లర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే ధ్రువ నక్షత్రం సినిమాని పట్టాలెక్కించారు. ఇటు హీరోగా విక్రమ్ కూడా మంచి ఫామ్ టైంలోనే ఈ సినిమా బడ్జెట్ కారణాలతో ఆగిపోయింది. 2015లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నా 2017 వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. 2019లో షూటింగ్ దాదాపుగా పూర్తయినా రిలీజ్ మాత్రం కాలేదు. ఈ మూవీ కోసం అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ, ఇస్తాంబుల్ దేశాల్లో షూటింగ్ చేశారు మేకర్స్. మరి రిలీజ్ విషయంలో 10 ఏళ్లుగా స్ట్రగుల్ అవుతున్న ధ్రువ నక్షత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.